హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అరటికాయ గ్రేవీ కూర చేస్తున్నాను. అరటికాయ ముక్కలు తరుక్కుని ఉప్పు పసుపు వేసి వాటర్ వేసి ఉడకపెట్టుకోవాలి. ఇది బంగాళదుంపతో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కానీ ఈ మధ్యన బంగాళదుంప చాలామంది అవాయిడ్ చేస్తున్నారని చెప్పి నేను అరటికాయతో చేస్తున్నాను. దీనికి కావాల్సినవి ధనియాలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కారం, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఉడికిన ముక్కలన్నిటినీ కూడా మనం ఒక చిల్లుల గిన్నెలోకి వేసుకుని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం మూకుల్లో నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత అరటికాయ ముక్కలు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందాక మనం తిప్పుకొని ఉంచుకున్న ఈ గ్రేవీ కూడా దాంట్లోకి వేసి కొంచెం సాల్ట్ వేసి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని కొంచెంసేపు మగ్గనిస్తే బాగుంటుందండి. అసలు కొంచెం మగ్గించుకుందాము. కూర చక్కగా మగ్గిందండి. దీనిలోనూ సన్నగా తరిగి పెట్టుకున్నది కొంచెం కొత్తిమీర వేసి వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి. చపాతీల్లోకి కూడా అదిరిపోతుంది తింటే. అసలు వండుతుంటేనే ఇల్లంతా మంచి గుమగుమలాడిపోతుంది. పిల్లలైతే అసలు వదలు చాలా ఇష్టంగా తింటారు. మీరంతా తప్పకుండా చేసి చూడండి, ఎలా ఉందో చూసి నాకు కామెంట్ రాయండి. ఉంటానండి, బాయ్. నచ్చితే లైక్ చేయండి.